మృగరాజు సింహం దగ్గర వారసత్వంగా వచ్చిన ఒక బంగారు కంకణం ఉండేది. వజ్రాలు పొదిగిన ఆ కంకణాన్ని ఎప్పుడూ తన కుడి చేతికి ధరించేది సింహం. మృగరాజుకు దయాధనాగుణాలు ఎక్కువ. సింహానికి చాలా కాలంగా పిల్లలు పుట్టలేదు. ఎట్టకేలకు సింహం రాణి గర్భవతి అయింది. సింహం రాణికి పురుడు పోసింది కోతి. మగబిడ్డకు జన్మనిచ్చింది సింహం రాణి. ఆ విషయం కోతి వెంటనే మృగరాజు సింహానికి తెలియజేసింది. ఆనందం పట్టలేక మృగరాజు, మిత్రమా, శుభవార్త చెప్పి నన్ను సంతోషపెట్టావు. ఏదైనా కోరిక కోరుకో, తప్పక తీరుస్తాను అన్నాడు మృగరాజు. మృగరాజు చేతికున్న బంగారు కంకణాన్ని కోరింది కోతి. కంకణం కోరడంతో మృగరాజు కంగారు పడ్డాడు. ఆ కంకణం వారసత్వంగా తన పూర్వీకుల దగ్గర నుంచి వచ్చింది. ఆలోచనలో పడింది సింహం. మిత్రమా, నీకోసం ఇటువంటిదే మరొకటి ఇస్తాను. అది నీకు బాగుంటుంది, ఆలోచించు అన్నాడు. కోతి ఇస్తే ఆ కంకణమే ఇమ్మని పట్టుపట్టింది. మృగరాజు మరోసారి ఆలోచించకుండా కోతికి వజ్రాలు పొదిగిన బంగారు కంకణాన్ని బహుకరించాడు. కోతి ఆ కంకణాన్ని తన చేతికి తగిలించుకొని ఇంటికి బయలుదేరింది. కోతి అలా పోతూ పోతూ ఉండగా దారిలో ఏనుగు కనిపించింది. చేతికి మెరుస్తున్న కంకణాన్ని చూసి, కోతిబావా, కోతిబావా, నీ చేతికి ఈ బంగారు కంకణం ఎక్కడిది అని అడిగింది ఏనుగు. ఇది మృగరాజు కానుక అని చెప్పింది కోతి. ఇంతలో బంగారు కంకణం చేతి నుంచి జారిపడింది కింద పడ్డ కంకణాన్ని చేతిలోకి తీసుకొని, ఈ పాడు కంకణం ఇంత వదులుగా ఉందేంటి అనుకుంటూ కంకణాన్ని తిట్టిపోసింది కోతి. ఇది నీకు నప్పలేదు అంది ఏనుగు. కోతి కంకణాన్ని కాలికి తొడుక్కుంది. కోతి అలా నడుచుకుంటూ పోతూ ఉండగా దారిలో తోడేలు కనిపించింది. కోతిబావా, కోతిబావా, నీ కాలికి ఆ బంగారు కంకణం ఎక్కడిది అని అడిగింది తోడేలు. మృగరాజు బహుమానంగా ఇచ్చాడు నాకు అని చెప్పింది కోతి. ఇంతలో కాలి నుంచి బంగారు కడియం జారిపడింది. ఆ కింద పడ్డ కంకణాన్ని చేతిలోకి తీసుకొని, ఈ దరిద్రపు కంకణం ఇంత పెద్దగా ఉందేంటి అని అనుకుంటూ ఆ కంకణాన్ని తిట్టిపోసింది కోతి. ఇది నీ కాలికి అందంగా లేదు అంది తోడేలు. కోతి కంకణాన్ని తోకకు తగిలించుకుంది. కోతి అలా పోతూ పోతూ ఉండగా దారిలో ఉడత కనిపించింది. కోతిబావా, కోతిబావా, నీ తోకకు తగిలించుకున్న ఆ బంగారు కంకణం ఎక్కడిది అని అడిగింది ఉడత. ఇది మృగరాజు కానుక అంది తోకనాడిస్తూ కోతి. ఉడత ఇది నీ తోకకు చక్కగా లేదు అని అంది. ఈ చండాలపు కంకణం నా తోకకు నిలవటం లేదేంటి అనుకుంటూ కంకణాన్ని తిట్టిపోసింది కోతి. కంకణం తోక నుంచి జారి కింద పడింది. దాన్ని తీసుకొని మెడకు వేసుకుందామని తలకు ఎక్కించింది. అది తలకు ఇరుక్కుపోయింది. బాబోయ్, నా తల అని అరుచుకుంటూ మృగరాజు దగ్గరకు పరిగెత్తింది. అక్కడే ఉన్న ఎలుగుబంటి, నక్క కష్టపడి కోతి తల నుంచి కంకణం వేరు చేసి కోతి చేతిలో పెట్టాయి. అది దగదగా మెరుస్తూ ఎంతో అందంగా కనిపించింది. కంకణం అందంగానే ఉంది. అది బలిష్టమైన మృగరాజు చేతికి సరిపోయి హుందాగా ఉండేది. కానీ సన్నగా ఉండే తన చేతులకు వదులయ్యి అసహ్యంగా ఉంది. లోపం బంగారు కంకణానిది కాదు, తనదేనని తెలుసుకుంది కోతి. ప్రభూ,
నన్ను క్షమించండి. అత్యాశకు పోయి వారసత్వంగా వస్తున్న మీ చేతి కంకణాన్ని పట్టుబట్టి అడిగాను. ఈ కంకణం మీ బిడ్డకు నా కానుకగా ఇస్తున్నాను, కాదనకుండా స్వీకరించండి అంది కోతి. మృగరాజు కోతిని దగ్గరకు తీసుకొని అటువంటిదే కోతి చేతికి సరిపోయే మరో కంకణాన్ని తొడిగారు. కోతి ఆ కంకణాన్ని తొడుక్కొని సంబరపడుతూ ఇంటికి సంతోషంగా వెళ్ళిపోయింది.